శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ వినయ శ్రోతలకు ప్రేక్షకులకు నమస్కారం. 30 జనవరి 2026 రోజు పంచాంగం విశేషం ఏమిటి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే దోష నివారణ కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా రేపటి పంచాంగం గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం శుక్ల ద్వాదశి ఉదయం 11:09 వరకు, తదుపరి త్రయోదశి వస్తుంది. ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 3:27 వరకు, అనంతరం పునర్వసు. రేపు చాలా విశేషమైన రోజు. భీష్మ ద్వాదశి మరియు ప్రదోష వ్రతం కలిసి వస్తున్నాయి. వర్జం రాత్రి 10:15 నుండి 11:55 వరకు. ఈ సమయంలో ముఖ్యమైన పనులు వద్దు. రాహుకాలం ఉదయం 11:14 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. తదుపరి ద్వాదశ రాశి ఫలాలు మరియు పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది, కానీ మీ తెలివితేటలతో దాన్ని అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. అనంతరపు వాదనాలకు దూరంగా ఉండండి. పరిహారం: ఉదయం లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని 108 సార్లు జపించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థికంగా మీకు అద్భుతంగా ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు చదువులపై దృష్టి సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల వార్తలు అందుతాయి. ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా ఆహార నియమాలు పట్ల శ్రద్ధ వహించండి. పరిహారం: శుక్రవారం కాబట్టి సాయంత్రం వేళ దగ్గరలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని పటిక బెల్లం నైవేద్యంగా పెట్టండి. తదుపరి మిథున రాశి. మీరు కొంచెం అలసటగా కనిపించవచ్చు. పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అయితే కళాకారులకు మరియు సాఫ్ట్వేర్ రంగం వారికి కొత్త అవకాశాలు వస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా వినండి. ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని ధరించండి, మీకు కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు వచ్చే సూచనలున్నాయి. జాగ్రత్త: తొందరపడి ఎవరికి అప్పు ఇవ్వకండి. పరిహారం: శివలింగానికి పాలాభిషేకం చేయండి. ఇది మనసుకు ప్రశాంతత ఉంచుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాజకీయ మరియు సామాజిక రంగంలో ఉన్నవారికి గౌరవం పేరు పెరుగుతుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తండ్రి వైపు నుండి ఆసక్తి కలిసి రావచ్చు. తండ్రి వైపు నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త: కార్యాలయంలో శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. పరిహారం: ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీకు విజయం చేరుకూరుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి అయిన వారికి కార్యసిద్ధి కలుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ స్పష్టత ఉంటుంది. నూతన పరిచయాలు వ్యాపారానికి ఉపయోగపడతాయి. ఇతరుల విషయాలలో తలదూర్చకండి. పరిహారం: పేద పిల్లలకు పళ్ళు లేదా పెన్సిల్స్ వంటివి దానం చేయండి. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి మేరుగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు అవకాశం ఉంది. ప్రేమికులకు అనుకూలమైన సమయం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించండి. పరిహారం: లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఆర్థిక వృద్ధి కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొంచెం ఒత్తిడి ఉంటుంది. పనుల పట్ల శ్రద్ధ వహించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆకంఠాలు తొలగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయ మార్గాలు బాగుంటాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
పాత బాకీలు తీర్చే ప్రయత్నాలు చేయండి. పరిహారం: గురుమంత్రాన్ని జపించడం లేదా ఆలయంలో అరటిపళ్ళు సమర్పించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలించే వారికి రేపు అనుకూల సమయం. సమాజంలో మంచి పేరు వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు చేస్తారు. జాగ్రత్త: సోమరితనాన్ని వదిలిపెట్టండి. పరిహారం: శనివారం ముందు వచ్చే వారం శుక్రవారం కాబట్టి పేదలకు భోజనం పెట్టండి. భోజనం పెట్టడం వల్ల శని దోషాలు తొలగుతాయి. తదుపరి కుంభరాశి. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞానుల సలహాలు పాటించండి. స్నేహితుల సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పరిహారం: హనుమంతుడికి సింధూర పూజ చేయించుకోవడం మేలు. తదుపరి మీనరాశి. మీరు చేసే ప్రయత్నాలకు దైవబలం తోడ్పడుతుంది. ఇంట్లో శుభ వార్తలు వింటారు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇతరుల గొడవల్లో మధ్యవర్తిత్వం వహించకండి. పరిహారం: రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేసి నీరు పోయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. చూశారు కదా ఈ రోజుటి పంచాంగం మరియు ద్వాదశ రాశి ఫలాలు. భీష్మ ద్వాదశి సందర్భముగా విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశేషాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సర్వే జనాః సుఖినో భవంతు.